వెల్కమ్ టు అమ్మ చేతి వెన్న ముద్ద. సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. హలో అండి, ఈరోజు మనం కాకరకాయ ఉల్లికారం ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇది చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అండ్ కాకరకాయ ఎవరికైతే ఇష్టం ఉండదో వాళ్ళు కూడా తింటారు ఇలా చేస్తే. ముందుగా మనం కాకరకాయలు శుభ్రంగా కడిగి పైన పొట్టు మొత్తం గీరేసుకోవాలి. ఇలా తీసేస్తే కొంచెం చేదు తగ్గుతుంది. ఇలా తీసేసి కడిగి ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. కాకరకాయ ముక్కలు ఇలాగా గింజలు కూడా తీసేసానండి. నేను గింజలు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది. కాకరకాయ ముక్కలు మొత్తం ఫ్రై అవ్వాలి కాబట్టి 3 స్పూన్స్ వేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోనే కాకరకాయ ముక్కలు కూడా వేసి బాగా వేయించుకుందాము. ఈ కాకరకాయ ఉల్లికారం కోసం మనం ఉల్లికారం ప్రిపేర్ చేసుకోవాలండి. ముందుగా దానికోసం 3 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని అవి ఇలాగ పెద్ద ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. అందులోనే కొంచెం కారం వేసుకోండి. తర్వాత ఒక 10 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోండి. అందులోనే కొంచెం సాల్ట్ మీ రుచికి తగిన విధంగా వేసుకోండి. అందులోనే కొంచెం కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని ఇది మెత్తగా మిక్సీలో పేస్ట్ చేసుకుందాము. ఇలాగా ఉల్లికారం రెడీ చేసి పెట్టుకోవాలండి మనం ముందుగా. చూసారు కదా, కాకరకాయ ముక్కలు ఇలా బాగా ఎర్రగా వేగాలండి. ఇలా వేగడానికి కాకరకాయ ముక్కలు వేగడానికి 15 మినిట్స్ పట్టిందండి. స్టవ్ సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత మనం ప్లేట్లో పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇవి కాకరకాయ ముక్కలు మొత్తం పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉల్లికారం వేసుకొని బాగా వేయించుకుందాము. ఇందులో మనం ఇంకా ఏమి వేసే పని లేదండి. కొంచెం పసుపు వేస్తే సరిపోతుంది. కొంచెం జీలకర్ర ధనియాల పొడి కూడా వేద్దాము. ఇది బాగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకుందాము. పచ్చివాసన అంతా పోవాలి. ఉల్లిపాయలు పచ్చివే వేసాం కదా మనం, అది బాగా వేగాలి. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులోనే మనం కొంచెం ధనియాల పొడి వేసుకుందామండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. ఇందులోనే కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకుందాము. వేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలి. ఇందులో నేను పసుపు కూడా కొంచెం వేసానండి. ఇలా బాగా వేగి నూనె పైకి తేలేటప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా అందులో వేసుకొని కలుపుకోవాలి. ఐదు నిమిషాలు బాగా వేయించుకున్న తర్వాత మనం అందులోనే కొంచెం కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోవాలి. ఇది వేసుకొని ఒకసారి కలపాలి. ఇలా కలిపిన తర్వాత మనం ఈ కర్రీని బౌల్లో తీసుకుందాము. అంతే అండి, అయిపోయింది. ఎంతో రుచిగా ఉండే కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది.
ఇది అసలు చేదు అనేది ఉండదండి కూర. మీరు ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుంటారు, అంత బాగుంటుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు తెలియచేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.